అంచేత విధేయతలో దాగి ఉన్న విజయము అనే అంశాన్ని మరి ఇక్కడ పరిశీలించబోతున్నాం. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఆది కాండంలోంచి మనం ఆరంభించుకున్నట్లయితే చదవబడిన 49 కదా చదువు. 49 10వ వచనంలో ఏం రాయబడింది? షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులైందురు. ఎవరైనా? యేసుక్రీస్తు. షిలోహు వచ్చే వరకు అంటే ఆ షిలోహు అనే పదం మెస్సియాకు వర్తింపజేసి మరి యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు, ఆయన చేతిలో రాజదండం ఉంటుంది, ఆయన రాజై ఉంటాడన్న సంగతులు ఎప్పుడో ఆదికాండంలోనే ప్రవచన రూపంగా ప్రవచిస్తూ వచ్చాడండి. ఇలా ఆలోచించేయండి. అంటే ప్రజలు ఆయనకి విధేయులై ఉంటారు. విధేయత, ఒబిడెన్సీ. ప్రతి ఒక్కరూ ఎవరైతే దేవుడికి విధేయత చూపుతారో, విశ్వాసులుగా విశ్వసించిన వారుగా విధేయత చూపుతారో వాళ్ళు విజయం సాధిస్తారు. ఎందులోనైనా ఇందులో సందేహం లేదు. ఏం సాధించాలా? విజయం సాధించాలి. విజయం సాధించడానికి ఏముండాలి? విధేయత ఉండాలి. దానికి ముందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి అంటే నమ్మాలి. ఆయన మీద ఆ నమ్మకం ఉన్నటువంటి వారు వాళ్ళ నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయడు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసండి. దేవుడికి ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినటువంటి అనుభవాలు వాళ్ళకి విధేయత నేర్పిస్తూ ఉంటాయి, విశ్వాసంలోకి నడిపిస్తూ ఉంటాయి. క్రైస్తవ జీవితాల్లో ముఖ్యంగా అంటే విధేయత అనేది కూడా నేర్చుకోవాలి. అది ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం అన్నటువంటి చాలా గొప్ప విషయం అండి. అది చాలామంది క్రైస్తవులు ఉన్నారు కానీ వాళ్ళు కనిపించింది ఏంటంటే నేర్చుకోవడం కనిపించదు. చాలామంది క్రైస్తవుల్లో లైఫ్లో వాళ్ళు బాగుపడాలంటే విధేయత నేర్చుకోమన్నాడు దేవుడు. ఏం నేర్చుకోమన్నాడండి? విధేయత. చూడండి, అది ఎక్కడుంది? ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా విధేయత నేర్చుకున్నాడు అని వాస్తవం అక్కడ రాయబడుతుంది. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే, చదవగలిగితే 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయినటువంటి దినములలో మహారోదనం అంటే చూడండి, దుఃఖానికి మించిపోయింది. మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన కుమారుడేయుండి తాను పొందిన శ్రమల వలన, అదండి ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది విధేయత. ఎవరికి? దేవుడికి. పిల్లలు తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు పిల్లలు, భార్య భర్త, ఫ్యామిలీ, కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో అందరూ దేవుడికి విధేయత. ఇంకెందుకు దేవుడు ఆశీర్వదించడం? అంత విధేయత కలిగి, అంత విశ్వాసం కలిగి దేవుడు అనుకున్నట్లుగా ఆ కుటుంబం ప్రార్థనాపూర్వకంగా నడుచుకుంటుంటే ఎందుకు దేవుడు ఆశీర్వదించడండి? దేవుడేమి అన్యాయస్తుడు కాదు కదా. ఆయనకి విధేయులైనటువంటి వాళ్ళందరినీ రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, కాపాడుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మంచి స్థితికి నడిపించగలిగినటువంటి మంచి కాపరి. ఇంకా ఆయనకి మించినది ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదండి. దేవుడికి మించింది. మన జీవితాల్లో కూడా మనం అదే లక్ష్యాన్ని పెట్టుకోవాలి.
దేవుడే మన జీవితానికి గమ్యం. ఆయనే మనకి అన్నిటికీ ఆధారభూతుడు. ప్రతి విషయంలో ఆయనపైనే మనం ఆధారపడడం నేర్చుకోవాలన్నటువంటి సంగతి ఇక్కడ చూడండి. ఆయన ఇన్ని శ్రమలు పొంది, ఇన్ని కష్టాలు పడి, ఇన్ని ప్రార్థనలు చేసి, ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో చివరికి ఏం నేర్చుకున్నాడంటే ఆయన విధేయత నేర్చుకొనిను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపును వాడే తన్ను తాను తగ్గించుకొని. బా వండర్ఫుల్ అండి. విధేయత, ఒబీడియన్సీ. సరే, యేసుక్రీస్తు అంతటి వాడే మరి తండ్రి అయినటువంటి దేవుడికి అంత విధేయత చూపినప్పుడు క్రైస్తవులు ఎంత విధేయత చూపించాలి? విశ్వాసం ఉంది, అలా ఉంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉంది, విశ్వాసం ఉంది. తర్వాత ఏముండాలి? విధేయత కూడా ఉండాలి కదా. సరే, విధేయతలో దాగి ఉన్న విజయం. సరే, ఎప్పటికైనా సరే అండి, విధేయత కలిగి ఉన్నటువంటి వాళ్ళు అలాగా ఈ ఓర్చుకుని ఈ పేటెన్సీ అనేటువంటిది, ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో, విధేయత కలిగి దేవుడికి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో, అటువంటి వాళ్ళు గొప్ప స్థానానికి వాళ్ళు వెళ్తారు, విజయం సాధిస్తారు. ఉన్నత స్థితిని వాళ్ళు దేవుడు కూర్చోబెడతాడు. పెంట మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు ఆయనే కదా. ఎంత గొప్ప దేవుడో తెలుసండి. కానీ మనం అటువంటి విశ్వాసాన్ని కుటుంబాల్లో నేర్పలేకపోతున్నాం. మన కుటుంబాలలో మనం వాళ్ళకి నేర్పలేకపోతున్నాం. ఏ కుటుంబం నేర్పుతారో ఆ కుటుంబం వద్దెళ్తారు. అది నేను చెప్పే విషయం. క్రైస్తవ కుటుంబాల్లో కానీ అది ఎంత గొప్పదంటే, విధేయత కలిగి ఉండడం వల్ల ఎంత గొప్ప విజయాలైనా వాళ్ళు సాధించుకొస్తారు, సర్వలోకాన్ని జయించుకొస్తారు, ప్రపంచాన్ని అంతటిని చుట్టూ వస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఇంకా వాళ్ళకి అపజయం అనేది ఉండదు. ఎందుకని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దేవుడికి ఒబీడియన్సీ కలిగి ఉన్నారు, విధేయత కలిగి ఉన్నారు. అందువల్ల దేవుడు వాళ్ళని హెచ్చిస్తూ ఆశీర్వదిస్తూ వస్తాడు. మంచి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతాడండి. దేవుని పిల్లలు చూడండి, యేసుప్రభువు ఎలా ఉన్నాడట? తగ్గించుకున్నాడట. చదవండి ఆ మాట. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, ఆకారంలో అందరికి ఎలా కనబడ్డాడు? ఒక మామూలు సామాన్యమైనటువంటి ఆ వడ్రంగవాణి యొక్క కుమారుడుగా, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా కనిపించి, మనుషుడిగా కనిపించి, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరి యేసుక్రీస్తు ప్రభువారే తను తాను తగ్గించుకొని అంతగా విధేయత చూపితే, విధేయత ఆయన జీవితంలో బతికిన కాలం చాలా స్వల్పకాలం కదా, కేవలం 33.5. ఆ కాలంలోనే ఆయన అంత విధేయత నేర్చుకుంటే, విశ్వాసులు, క్రైస్తవ కుటుంబాలు ఎంత విధేయత నేర్చుకోవాలి చెప్పండి. యేసుప్రభు భూమి మీద శరీరధారిగా బ్రతికిన కాలం చాలా కొద్ది కాలమే కదా. ఆయనకన్నా నేను పెద్దవాడిని వయసులో. ఎవరికంటే? యేసుప్రభు కంటే నేను పెద్దవాడిని. అంటే ఆయన 33.5 సంవత్సరాలకే మరణించేసాడు శరీరధారిగా. బాగా గమనించండి. లోకాలు పుట్టకముందు ఆయన ఉన్నాడు, జగత్తు పునాది వేయబడక ముందు ఆయన ఉన్నాడు. ఏమండి? మరణించిన తర్వాత ఇప్పటికీ ఆయన పరలోకంలో తండ్రి అయిన దేవుని కుడిపరసంలో ఆయన ఉన్నాడు. కానీ శరీరధారిగా భూమి మీద బ్రతికిన కాలం చాలా చిన్న కాలం, కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే.
కానీ ఆ యొక్క కాలంలో ఆయన ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. అది ఆయనకి విధేయత ఏంటండి? అసలు దేవుడికి సర్వలోకాలు సృష్టించి ఆయన సమస్తం ఆయన మూలముగా కలిగాను. ఆయన కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. లోగోస్, వాక్యంగా ఉన్నటువంటి ఆయన, గ్రీకు పదం అది, లోగోస్ అనే పదం. ఆయన మూలంగా సమస్తము కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సర్వానికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఒక సామాన్యమైనటువంటి మనిషిగా జన్మించినప్పుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఎంత విధేయత ఆయన చూపించాడు. ఆయన ఫాలోవర్స్ అంటున్నటువంటి క్రైస్తవులలో ఎవరికైనా ఆ ఒబిడియన్సీ కానీ ఆ యొక్క విధేయత, ఆయన యొక్క మాదిరి ఎక్కడన్నా కనిపిస్తుందా? ఏ క్రైస్తవులోనైనా కనిపిస్తుంది? ఇప్పుడు మనం చూస్తే ఎవరిలోనూ కనిపించదు. ఆఖరికి పాస్టర్లలో కూడా కనిపించదు. ఏది? యేసుక్రీస్తు ప్రభువారు కనుబరిచిన మాదిరి, ఆ తగ్గింపు, ఆ ఒబిడియన్సీ, హంబుల్నెస్, ఆయన ఎంత ఇదిగా ఉన్నాడు అన్నటువంటిది ఎవరు క్రైస్తవుల్లో కూడా కనబరుస్తలేదు. ఒకవేళ నిజంగా అటువంటి విధేయతే కనుక వాళ్ళు కనబరిచారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? విజయాలు సాధించుకొస్తారు. అనేక విజయాలు వాళ్ళు సాధించుకొస్తారు. ప్రతి దాంట్లో వాళ్ళు విజయం సాధిస్తారు. కారణం ఎవరు? వెనకాలన్న దేవుడు. అటువంటి జ్ఞానాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. వాళ్ళకి అలా బలపరుస్తూ ఉంటాడు. అలాగ వాళ్ళని మరి నడిపిస్తూ ఉంటాడు అన్న విషయం దేవుని గ్రంథం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. కనుక ఫిలిప్పీ పత్రికలో అదే చెప్పుకొచ్చాడనమాట. ఆయన తను తాను తగ్గించుకొని మరి మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై ఉన్నాడు అన్నటువంటి గొప్ప వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38లో మనకి ఇలాగ ఉంది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తుడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయును. ఏమన్నాడు? ప్రజలందరూ కూడా ఆయనకి విధేయులవుతారట. యేసుప్రభు వారికి ఆయనకి విధేయులైనటువంటి ప్రజలు ఎవరిని కూడా బయటికైనా త్రోసివేయుడు, గెంటి వేయడు. అవతలకి పండు అవతలకి అని అండ. రండి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన జనులారా నా ఎదుటికి రండి, నా దగ్గర మీరు నేర్చుకోండి. మహాజ్ఞానం ఉంది, నా కాడి సులువుగా ఉంది, నా భారం తేలికగా ఉంది. చాలా సులువైన మార్గమే క్రైస్తవ్యం. మనం మనఃపూర్వకంగా దానికి విధేయత చూపిస్తే అది తేలిగ్గా ఉంటుంది, సులువుగా ఉంటుంది. ఏమండి, మన ఆదివారం మనం చెప్పుకున్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి బౌద్ధ మతాన్ని ఎందుకు స్వీకరించాడు? ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే బాగుండు కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఆయన ఎందుకు బౌద్ధంలోకి వెళ్ళాడు ఆయన అంటే అది ఆయనకి నచ్చింది, అది తేలికగా ఈజీగా కనిపించింది. మరి క్రైస్తవ్యం కష్టంగా కనిపించి ఉండొచ్చండి. అది సరే, అది స్వదేశీ మతం, ఇది విదేశీ మతం అని అప్పటికే ప్రజల మధ్య నానుడి ఉంది. ఏనానుడి? అది స్వదేశీ మతం అంటే బౌద్ధ మతం. మరి క్రైస్తవ మతం అనేటువంటిది ఇది విదేశీ మతం అనేటువంటి ఒక లోకంలో అది అందరికీ అది తెలిసిపోయి అందరూ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగ రచయితగా ఉన్న నేను, ఎంత గొప్ప స్థితిలో ఉన్న నేను విదేశీ మతం తీసుకుంటే వీళ్ళందరూ నన్ను ద్వేషిస్తారు అనేటువంటి ఉద్దేశం కూడా ఆయన కలిగి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ఆయన చాలా మహనీయుడు, చాలా గొప్ప వ్యక్తి అంబేద్కర్ అంటే. ఆయన ఎందరికో మరి
దళితులు, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాల వారికి గొప్ప మేలు చూపాడు, దారి చూపాడని ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. అంచేత ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఏమి నేర్చుకోవాలండి? విధేయత. ఆయన దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత చదివినా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనకున్న డిగ్రీలు ఎవరికి ఉండవు. అంత పొడుగుంటుంది ఆయన పేరు వెనకాల డిగ్రీలు లిస్టు. మరి అంత చదివినా ఆయన విధేయత కలిగి ఉన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళు సభా సమావేశాల్లోకి ఆయన వెళ్ళినా ఆయన ఇప్పుడు మరి తగ్గింపు కలిగి ఉండి ప్రధానమంత్రులతో కలిసి కూర్చాడు. ఎవరికి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధానమంత్రులతో కలిసి కూర్చోవడం, మరి గవర్నర్లు, రాష్ట్రపతులతో భేటీ అవ్వడం, వాళ్ళు ఈయన్ని సలహాలు అడిగేవారట. ఏంటి అంబేద్కర్ ఇది ఇలాగైతే ఎలా ఉంటుంది, అలాగైతే ఎలా ఉంటుంది అని ఆయన్ని అడిగేవారు, సలహాలు అయ్యి సూచనలు అడిగారు. అలాంటి పెద్ద పెద్ద మరి కార్యక్రమాలకు ఆయన వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఆయన గర్వం ప్రదర్శించలేదు. సరే, అదే పరిస్థితి ఈరోజు ఎవరికైనా కొంచెం చదివారంటే, కొంచెం డిగ్రీ పెరిగిందంటే, కొంచెం డిగ్రీ పెరిగితే వీళ్ళు కాళ్ళ ఎగరేసేస్తారు. ఇంక నాన్న తెలివైన లేడు అన్నట్టుగా. సరే, కొంచెం అంతస్తు పెరిగినా, కొంత డబ్బు పెరిగినా, హోదా పెరిగినా ఏం చేస్తారు? కాళ్ళు ఎగరేస్తారు. అలాగా ఎదురు లేదు, తిరిగి లేదని అక్కడే పోతుంది అంతా. ఎదిగే కొద్దీ కూడా మనం ఏమై ఉండాలట? ఒదిగి ఉండాలి. ఒక చెట్టు నేర్పుతుంది. చెట్టు మనకు ఒక పాఠం ఏమి నేర్పుతుంది? ఆ చెట్టు ఎదిగిన కొద్దీ అది ఒదిగి ఉంటుంది. నిండా మామిడికాయలు కాసినటువంటి ఆ కొమ్మలు ఎలాగా ఏలబడతాయి, ఒదుగుతాయి, కిందకి వంగుతాయి. నిండా కాయలు బరువుగా ఉంటాయి, అది కొమ్మలు ఎలా కిందకి వంగుతాయి. నిండా కాసిన చెట్టు. ఏమి కాయని చెట్టు, మరి విపరీతమైనటువంటి ఆకులు ఉంటాయి, కానీ ఫలాలు ఆ చెట్టు కాడ ఉండవు. అది గర్విస్తుంది. అది కానీ ఒక టైంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి చూస్తే విపరీతంగా పచ్చగా ఆకులు ఉన్నాయి, కానీ ఒక్క కాయ కూడా కనిపించలేదు. సరే, అంటే చెట్టు మనకి నేర్పేది ఏంటంటే అది ఎదిగిన కొద్ది ఒదిగి ఉంటుంది. ఒబిడెన్సీ అనేది అది చూపిస్తుంది. అది అభివృద్ధి ఫలాలు, దాని ఫలాలు నలుగురికి పంచుతుంది, అందరికీ ఆకలి తీరుస్తుంది, అందరికీ నీడనిస్తుంది. అదేంటండి చెట్టు. ఒక అనాథ బిడ్డని మరి వాళ్ళు ఒక తల్లి ఒక బిడ్డని కన్నది. ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలియదు. ఆ బిడ్డని కన్నది, కనీసినటువంటి బిడ్డని అలా వదిలేసి పోయింది. తర్వాత ఆ తల్లి ఏమైపోయిందో, ఆవిడ చనిపోయింది, పోయింది. అయితే ఒక చెట్టు కింద వదిలేసింది ఆ పిల్లని, ఆ బిడ్డని చెట్టు కింద పాడేసింది. ఆ పిల్లాడు ఇంకా ఆ చెట్టు కిందే, ఆ చిన్నప్పటి నుంచి కూడా ఆ చెట్టు కిందే. ఆ చెట్టే అతనికి తల్లి, ఆ చెట్టే అతనికి తండ్రి అంట. అలాగా ఆలయంలో వచ్చి ఏదో కొంచెం అలా చేసి ఇంకా అక్కడే వదిలేశారు ఆ కుర్రాడిని. అలాగా ఆ చెట్టు కాయ తింటూ, ఆ చెట్టు పండు తింటూ, ఆ చెట్టు కాయ వేసినటువంటి ఫలాలు తింటూ, ఆ చెట్టు మీదే ఒక మంచంలాగా తయారు చేసుకుని చెట్టు మీద ఆ కొమ్మల మీదే కూర్చుని అక్కడే పడుకుని ఆ చెట్టు కిందే అలాగా దాన్ని ఆ చెట్టే అతన్ని పోషించిందంట. ఎవరు పోషించారు? ఆ చెట్టే. అయితే అతనికి చిన్నప్పటి నుంచి కూడా ఇంకేంటంటే ఈ చెట్టే నా తల్లి, నా తల్లి ఎవరో నాకు తెలియదు, ఈ చెట్టే నా తల్లి అన్నట్టుగా దాని కాయలు తింటూ, దాని యొక్క కర్రలు, కట్టెలు, డబ్బులు అవసరమైతే ఎండినటువంటి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు మార్కెట్కి ఎట్టుకెళ్ళి అమ్ముకొని ఆ అమ్మినటువంటి ఆ డబ్బులు తెచ్చుకొని రైస్ కొనుక్కొని అన్నం వండుకొని అలా బ్రతుకుతూ ఆ చెట్టు కిందే ఒక పాక వేసుకుని ఆ చెట్టు కలపతోనే, ఆ చెట్టు కర్రలతో, ఆ చెట్టు యొక్క ఆకులతో
ఒక పాకను నిర్మాణం చేసుకొని అందులోనే నివసిస్తూ చివరికి అతను చనిపోయిన తర్వాత కూడా ఆ చెట్టు కలపతోనే అతని శవాన్ని కాల్చారట. అంటే కడ వరకు ఆ చెట్టు అతనికి ఏమైంది? ఆశ్రయమైంది. అంటే ఆ ఈ చెట్లు దేవుడు ఎందుకు వేసాడు? ఈ మొక్కలు ఎందుకు వేసాడు? ఈ యొక్క ఫలాలు, వృక్షాలు అన్నీ కూడా అన్నీ మన కొరకేనండి. ఈ కాయ ఎవరి కొరకు, ఈ పండు ఎవరి కొరకు, ఈ పువ్వు ఎవరి కొరకు, ఈ మొక్క ఎవరి కొరకు, ఈ చెట్టు ఎవరి కొరకు? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కాయ, పండు, నింగి, నేల, గాలి, నీరు, పంచభూతాలు, పది పదార్థం ఎవరికి? నీకోసం. నువ్వెవరి కోసం? మరి ఉన్నావా దేవుడి కోసం అని? దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికి అంకితం. ఎంత అద్భుతమైన పాట, అద్భుతమైన మాట. ప్రతి క్షణం నీ సేవకే మనం అంకితం చేస్తున్నామా? మనం దేవుని బిడ్డలు ఆలోచించాలి. పాట చాలా చక్కగా పాడారు వాళ్ళు. అందులో చూసిన వాళ్ళు లక్షలు దాటిపోయారట. ఆ పాట చాలా మంచి పాట. అటువంటి జీవితం కట్టుకోవాలి. జీవితం ఎక్కడ? దేవుళ్ళు. అప్పుడు ఎలా ఉంటుంది? లైఫ్ వండర్ఫుల్గా ఉంటుంది. దేవుడు చేత దీవించబడినటువంటి లైఫ్ అయితే అది మరి ఎంతో వండర్ఫుల్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. 50 అధ్యాయము, ఆదికాండం 50 అధ్యాయము 19 వచనం చూడండమ్మా. 17 వచనం ఆదికాండం. నీ తండ్రి తాను సావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో మీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పండి అన్నాడు. దయచేసి వారి పాపమును వారి అపరాధమును క్షమించండి. సరే అంటే ఆయనకి ఆ విధేయత అనేటువంటిది చూపించండి. ఈ కొడుకులు అందరూ కానీ తల్లికి తండ్రికి ఎప్పుడైతే విధేయత చూపిస్తారో ఆ కొడుకులు కానీ ఆ కూతురు కానీ వాళ్ళు కూడా ఏమవుతారు? అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. అదే విధేయత. నన్ను ఎందుకు ఎలా కన్నా, నాకు ఏం చేసావు, నాకు అలా తిట్టావా, నాకు ఇది తిట్టావా, అలా చూసావా, ఇలా చూసావా అని తండ్రిని వేధించి శోధించే పిల్లలుగా ఉన్నారు చాలామంది. అలా ఉండకూడదు అండి. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి మాత్రం ఏం తెలుసు. దేవుడు ఇచ్చాడు, వాళ్ళకి అన్నారు. నన్ను ఎందుకు అన్నామంటే సమాధానం ఏముంది? మేము కనలేదు, దేవుడే వీళ్ళు పుట్టించాడు. అదే చేత ఇప్పుడు ఏదైనా అడగదలుచుకుంటే దేవుడు అడగండి వెళ్ళి అనాలా. కానీ మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి. పిల్లల పట్ల మన యొక్క ప్రార్థనా జీవితం వాళ్ళకి మనం నేర్పించాలి. మనం చేయవలసింది మనం చేయాలి, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. తన పిల్లలు రొట్టెని అడిగితే రాత్రినిచ్చిన, చేపను అడిగితే పావునిచ్చిన, అవిశ్వాసులైన మీరే మీ పిల్లలకి మంచి ఈవులను ఎరిగి ఉన్నప్పుడు మీ పరలోకపు తండ్రి మరి అంతకన్నా శ్రేష్టమైన మీ పిల్లలకి ఇస్తాడు కదా. అంచేత ముందు పిల్లల్ని దేవుళ్ళు పెంచడం, విధేయత విశ్వాసాల వాళ్ళకి నేర్పడం అనేది చాలా మంచి విషయం. యోహాను సువార్త 15 అధ్యాయంలో మరొక మంచి మాట మనం చూద్దాం. యోహాను సువార్త 15 అధ్యాయము 10 వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందరు. వండర్ఫుల్ అండి. యేసుప్రభు చెప్పిన మాట. ఆయన ఎలా ఉన్నాడంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొన్నాను. తండ్రి మాట గైకొన్నాడు, తండ్రి మాటకు విధేయత చూపించాడు, తండ్రి చిత్తము నెరవేర్చాడు, తండ్రిని ధిక్కరించలేదు, వ్యతిరేకించలేదు, తృణీకరించలేదు. ఆయన మాటను గైకొన్నాడు, ఆయన మాట చొప్పున నడుచుకున్నాడు. చూడండి, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం
మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. చూసారా, ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటామంట. ఎంతవరకు నిలిచి ఉండాలి? చచ్చే వరకు ఉండాలి దేవుళ్ళు నమ్మకస్తులుగా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తొలగిపోకూడదు. మరి ఈ బిడ్డలు సత్యంలోకి వచ్చారు. కుమారి, ఈ ఆనందరావు గారి కుటుంబం, ఆ కుటుంబాన్ని సత్యంలోకి నడిపించింది సునీత. దేవుని యొక్క వాక్యంలో సత్యంలో బలంగా నిలబడాలనే ఉద్దేశంలో ఆ నాన్నగారు కూడా రక్షణ పొందాలని ఆసక్తి కలిగి అలాగే దేవుళ్ళలోకి వాళ్ళు నడిపించుకొచ్చారు. ఈ వాక్యంలో, ఈ సత్యవాక్యంలో ఎంతకాలం నిలిచి ఉండాలన్నాడు? కడ వరకు, సత్య వరకు. సత్యమునందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. సత్యము నుండి సత్యం వరకు తొలగిపోకూడదు. ఒకసారి అందులో ప్రవేశించావా ఇంకా వెనక తట్టు చూడకూడదు. నాగటి మీద చేయి వేసిన వాడు వెనక తట్టు చూడకూడదు అన్న. అలాగే దేవుని రాజ్యంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఆ రాజ్యంలో కడ వరకు నమ్మకస్తులుగా ఉండాలి. ఇంకే మరణం వరకు నమ్మకముగా ఉండటం ఎలా అని ఒక కరపత్రం రాస్తున్నాను. మరణం వరకు నమ్మకముగా ఉండట ఎలా ఉండాలి, ఏం చేస్తూ ఉంటాం అనేటువంటి అంశం పైన ఒక కరపత్రం రాస్తున్నాను అన్నమాట. ఇప్పుడు అది ప్రింట్ అయిన తర్వాత మీ దగ్గరికి తీసుకొస్తాం, మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. నమ్మకంగా ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు మన దగ్గర నుంచి. మరణం వరకు నమ్మకంగా ఉండాలనేటువంటిది, నిలిచి ఉండాలనేటువంటిది దానికి పర్యాయ పదంగా ఇక్కడ చెప్పబడింది. ఏమన్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఉన్న ప్రకారం, గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల, అదేండి దేవుడి ప్రేమలో మీరు నిలిచి ఉంటారు. మీరు అలా నిలిచి ఉండడానికి ఏం చేయాలి? గైకొనాలి ఆయన మాటలు, ఆయన మాటలు గైకొనాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగం మనందరూ తెలిసిందే. కాబట్టి ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణం నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. సరే, బలి అర్పణ నువ్వు కోరలేదు తండ్రి, నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారిగా తండ్రి ఎలా శరీరాన్ని ఇచ్చాడు అలాగే మనందరికీ శరీరాన్ని ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? అమ్మ నాన్న కాదు. ఎవరు? ఆవేశం ఆగిపోకపోతే అమ్మ నాన్న వల్ల మనం పుట్టేసామంటాడు ఎవడో తిరుమాలుడు. ఆవేశం ఆపుకోలేకపోయారట. అమ్మ నాన్న ఆవేశం ఆపుకోకపోతే మనం పుట్టామంట. అవునా? కాదు. అలా ఆవేశం ఆపుకోలేని వాళ్ళు అందరూ ఉన్నారు, అందరికీ పుడతలేదు పిల్లలు. దేవుడిచ్చిన బహుమానాలుగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ తరములో, ఆ కాలంలో, ఆ కుటుంబంలో వారి గర్భమున నువ్వు పుట్టాలని, నేను పుట్టాలని, మన తరము వారికి మనం సేవ చెయ్యాలని దేవుని అనాది కాల సంకల్పం వల్ల పుట్టాం. స్త్రీనిగాను పురుషుడుగాను దేవుడు మనలను పుట్టించాడు. కొందరు స్త్రీలుగాను, కొందరు పురుషులుగాను. స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి దేవునికి విధేయత చూపించి బలంగా నిలబడాలి, స్ట్రాంగ్గా ఉండాలి దేవుళ్ళు. దేవుని బిడ్డలు ఆలోచించండి. తొట్టిల్లిపోకూడదు, త్రోవ తప్పిపోకూడదు. బలంగా నిలబడితే విజయం నీదే. విజయం సాధించినది నీ యొక్క విశ్వాసమే. అదే అంటున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. ఏదో బళ్ళు అర్పించండి, నైవేద్యాలు అర్పించండి, దీపం తండి, అట్టిపండు తండి, అగరత్తండి, కొబ్బరికాయ కొట్టండి అనేది దేవుడు ఉద్దేశం కాదు. అవసరం లేదు. అది నువ్వు కావాలి. నీకు ఇవ్వబడిన శరీరం దేవుడికి నువ్వు సమర్పించాలి సేవ కోసం అని దేవుడు కోరుతున్నాడు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నువ్వు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను
గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చాడట? చూడండి ఎంత విధేయత, ఎంత తగ్గింపు. నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, వచ్చి ఉన్నాను అంటిని. బలులు, అర్పణలను, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేశాడు. అంటే పాత నిబంధన కొట్టివేయబడింది, క్రొత్త నిబంధన స్థిరపరచబడింది. విధేయత. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మన చివరిగా 2 మాటలు చెప్పి ముగించేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము చివరి మాట. ఎవరైతే కుమారుడైన యేసుక్రీస్తుకి విధేయత చూపుతున్నారో వారి గురించి అక్కడ చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కుమారుడికి ఏం చూపించాలంట? విధేయత చూపించాలి. 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. పిల్లలు ఆలోచించేయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం మరొక మంచి మాట 47 నుంచి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనో తండ్రిని చూసి ఉండలేదు. ఈయనే తండ్రిని చూసి ఉన్నాడు. విశ్వసించేవాడే నిత్య జీవము గలవాడు. అంటే ఆ నిత్య జీవం అనే విజయాన్ని నువ్వు సాధించుకోవాలంటే నీకేముండాలా? విధేయత ఉండాలి. పరలోకాన్ని నువ్వు సాధించుకోవాలంటే నీకు విధేయత ఉండాలి. ముందు విశ్వాసంతో ఉన్నావు కాబట్టి తర్వాత ఈ విధేయత, ఇవన్నీ ఈ ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితం మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో, ఇదిగో ఆయన ప్రజలందరూ ఆయనకి విధేయులు అవుతారు. ఆయన ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తారు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది, ఆయన్ని గణపరుస్తుంది, మహిమపరుస్తుంది. అలాగూ చేసే కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అది ఫైనల్గా దేవుడు చెప్పేది. అర్థమైందండి? ఎవరైతే నా సన్నిధిని దీన మనసు కలిగి వణుకుచుందురో వారిని నేను దృష్టించుచున్నాను. అంటే వాళ్ళ మీద దేవుడు దృష్టి ఉంది. ఆయన సన్నిధిలో శ్వాసం కలిగి, ఆత్మీయ జీవితం కలిగి, భయభక్తులు కలిగి, ఎక్కడా కూడా గర్వం అనేది లేకుండా, ఏమండి, తగ్గింపు కలిగి, ఎంత హెచ్చు జీవితంలోకి వెళ్ళినా కూడా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కూడా దేవుడి దగ్గరికి వచ్చేసరికి తగ్గిపోవాలి. నాకు తెలుసు ఒక కుటుంబం, ఆ కుటుంబం కోట్లాది రూపాయలకి అధికారులు. వాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ వాళ్ళు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు కిందన కూర్చుంటారు. చర్చిలోకి వచ్చి ఆవిడ కిందన కూర్చుంటుంది. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ వల్ల. మళ్ళా ఆయన పెద్ద పాస్ట్ గారు, వాళ్ళు కోట్ల రూపాయలకి అధిపతులు. అయినా కూడా కిందన కూర్చుంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా విశ్వాసులు అందరూ చర్చిలో కుర్చీల మీద కూర్చుంటారు, వాళ్ళ కిందన కూర్చుంటారు. అంటే వాళ్ళు తగ్గింపు కలిగి, అలా కూర్చున్నంత మాత్రం చేత తగ్గించుకున్నారని కాదు, ఆయన జీవితంలోనూ, స్వభావంలోనూ, క్రియలలోనూ అవి తగ్గింపు జీవితం కనుపరచాలి. అదే యేసుప్రభు మనకి చూపించిన గొప్ప మాదిరి. ఆయన దేవుని కుమారుడు అయినప్పుడు కూడా దాసుని రూపం ధరించుకుని తను తాను తగ్గించుకుని రిక్తునిగా, అంటే ఏమీ లేనివాడుగా మనకు కనబరుచుకుని అందరికీ అన్నీ ఇచ్చాడు. అందరికీ రక్షణ ఆయన అనుగ్రహించాడు. ఆయనకంటే ఏది దాచుకోలేదు, ఏర్పరచుకోలేదు. అటువంటి దేవుని పిల్లల పట్ల మనం ఎంత
ఆ దేవుడి పిల్లలుగా ఉన్న మనం ఎంత తగ్గింపు, ఎంత విశ్వాసం ఉంటే, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉంటే మన పిల్లలు అంత మంచి స్థితికి వస్తారు, మంచి లెవెల్కి వస్తారు, మంచి చదువులు వాళ్ళు చదువుతారు, మంచి జాబులు కానీ వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, హై లెవెల్ ఉంచుతాడు. మంచి బెటర్ జీవితం వాళ్ళకి అనుగ్రహించబడుతుంది. వాళ్ళు అటువంటి మంచి స్థితికి రావాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రార్థన కానీ, విశ్వాసం కానీ, విధేయత కానీ, వాళ్ళకు మంచి క్రమశిక్షణ కానీ